తెలుగుదేశం పార్టీ రాష్ట్ర రాజకీయాల్లోనే కాదు దేశ రాజకీయాల్లో కూడా ఒక ప్రాంతీయ పార్టీగా ఎదిగి దేశ రాజకీయాల్లోనే తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్నటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. అయితే ఇటువంటి తెలుగుదేశం పార్టీ నిన్నటి రోజున 44 వసంతాలు పూర్తి చేసుకున్నటువంటి నేపథ్యంలో ఒక్కసారి తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం ఏదైతే 1982 ఆ యొక్క మార్చి 29 నుంచి నిన్నటి వరకు ఏ విధంగా ప్రస్థానం కొనసాగింది, ప్రస్తుతం నారా చంద్రబాబు నాయుడు గారి నేపథ్యంలో, అదేవిధంగా నారా లోకేష్ గారి యువ నాయకత్వంలో పార్టీ భవిష్యత్తు ఏ విధంగా ముందుకు వెళ్ళబోతుంది, ఈ అంశం గురించి పూర్తి విషయాలు తెలుసుకోవడానికి మనతో పాటు ఉన్నారు కట్టా సుధీర్ గారు, పొలిటికల్ అనలిస్ట్ అండ్ కంటెంట్ రైటర్. సార్ నమస్కారం అండి. నమస్తే సార్, ఇప్పుడు చూసుకుంటే తెలుగుదేశం పార్టీ దేశ రాజకీయాల్లోనే తనదైన ముద్ర వేసింది, ప్రత్యేకంగా పరిచయమైనటువంటి పార్టీ, ప్రాంతీయ పార్టీ అయినప్పటికీ కూడా. అయితే నిన్నటి రోజున 44 వసంతాల వేడుక ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఎంత అట్టహాసంగా జరిగాయో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. అయితే ఒక్కసారి తెలుగుదేశం ప్రస్థానం మనం చూసుకుంటే అన్నగారు స్థాపించిన రోజు నుంచి నిన్నటి వరకు ఏ విధంగా రూపుదిద్దుకుంటూ వచ్చింది, అప్పటి రాజకీయ పరిస్థితులు తట్టుకొని కావచ్చు, మరోపక్క ఇప్పుడు భవిష్యత్తు ఎలా ఉండబోతుంది చూస్తే మన నారా లోకేష్ గారు యువ నాయకుడిగా పార్టీ కేడర్లో కొత్త జోష్ తీసుకొచ్చిన పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంది అంటే మీ మాటలు ఏమంటారు? తెలుగుదేశం పార్టీ 1982లో స్థాపించిన నాటి నుండి 9 నెలల్లో రాష్ట్ర రాజకీయాల్లో ఒక మార్పు, ఒక వినూత్నమైన శకం తీసుకొచ్చేసి 9 నెలల్లో అధికారంలోకి వచ్చింది. అన్న నందమూరి ఎన్టీ రామారావు గారు స్థాపించిన ఒక పార్టీ ఏదైతే ₹2 కిలో బియ్యం, దళితులకు చట్టసభల్లో స్థానం, పేదవాడికి కూడు గుడ్డ అనే నినాదం నుండి పటేల్ పట్వారీ వ్యవస్థను రూపుమాపి ఇలాంటి మహిళలకి సమాన హక్కు, ఇవన్నీ కూడా ఆస్తిలో సమాన హక్కు, ఇవన్నీ తీసుకుంటూ వచ్చారు ఎన్టీఆర్ గారు. ఆనాడు స్థాపించిన తెలుగుదేశం పార్టీ దేశ రాజకీయాల్లోనే మొత్తం కూడా మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ వైపు చూసేలాగా చూసాయి. ఇది బికాజ్ ఆఫ్ ఓన్లీ తెలుగుదేశం పార్టీ, ఎన్టీ రామారావు గారు స్థాపించిన ఒక పార్టీ తీసుకున్న నిర్ణయాల వల్ల. ఈ యొక్క పార్టీ వ్యవస్థ నిర్మాణం నుండి కూడా బ్యాక్ ఎండ్ 1985 నుండి చంద్రబాబు నాయుడు గారి పాత్ర కూడా కీలకం. బ్యాక్ ఎండ్లో 100% మనం చెప్పగలుగుతాం. ఆ రోజు ప్రధాన కార్యదర్శిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు, ఎన్టీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు బ్యాక్ ఎండ్ పార్టీ సిస్టమ్ను మొత్తం నడుపుకుంటా చాలా జాగ్రత్తగా ఒక సిస్టమేటిక్గా ఆ రోజు ఏదైతే నిబద్ధతలో ఉన్నారో ఈ రోజు కూడా చంద్రబాబు నాయుడు గారు 15 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేశారు. ఉభయ ఆంధ్రప్రదేశ్లో కానీ, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కానీ, మొన్న లాస్ట్ టైం 14-19, ఇప్పుడు 24 నుండి కూడా ఈ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నా కానీ పార్టీ నిర్మాణాత్మకంగా ఆ రోజు నుండి ఈ రోజు వరకు కూడా ఎక్కడ ఒక సిస్టమ్ మాత్రం దెబ్బతినకుండా నిర్మాణాత్మకంగా పార్టీని ముందుకు తీసుకొస్తున్నారు. దానికి తోడు నారా లోకేష్ గారు రాష్ట్ర రాజకీయాల్లో తెలుగుదేశం పార్టీ ఏ రకమైన తనదైన ముద్ర వేసిందో ఆ రాజకీయాలు నారా లోకేష్ గారు కార్యకర్తలే దేవుళ్ళు తెలుగుదేశం పార్టీకి. ఈ యొక్క కార్యకర్తల కోసం, భరోసా కోసం ఆనాడే ఒక ఇన్సూరెన్స్ పాలసీని తీసుకొచ్చారు నారా లోకేష్ గారు. కార్యకర్త సంక్షేమ నిధి తీసుకొచ్చేసి ఆ రోజే 2014 నుండి తీసుకొచ్చారు లోకేష్ గారు. అప్పటి నుండి జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉన్న లోకేష్ గారు కార్యకర్తల కోసం ఒక భరోసా. ఎలా అంటే లోకేష్ గారికి కార్యకర్తలు అంటే ఇక ప్రాణం, అంతే, ఇక అవుట్ రైట్గా ఒక కుటుంబ సభ్యుల్లా చూసుకుంటాడు. లోకేష్ గారికి మా కార్యకర్తలకి ఏమాత్రమైనా తట్టుకోలేడు నిజంగా చెప్పాలంటే. గది ఎంతకైనా పోరాడగలుగుతాడు, ఎంతకైనా ఫైట్ చేయగలుగుతాడు. ఇప్పుడు లోకేష్ గారు అంజిరెడ్డి తాత లాంటి సీనియర్ కార్యకర్త నుంచి పార్టీలో ఉన్నటువంటి యువత వరకు కూడా ఎంతో వాళ్ళ పట్ల ప్రేమ చూపుతున్నారు, వాళ్ళ పట్ల అసలు చెప్పలేని ఆదరణ అయితే ఉంది. దీనికి గల బలమైన కారణం అంటే ఏమంటారు? బలమైన కారణం అంటే ఏం లేదు. ఎప్పటికైనా సరే తెలుగుదేశం పార్టీలో కార్యకర్తలు ఎంత నిబద్ధతతో ఉంటారంటే, ఈ యొక్క గ్రామీణ ప్రాంతాల్లో రైతాంగం జనరల్గా అప్పు జప్పు చేసినా, ఇప్పుడు నష్టాలు వచ్చినా మళ్ళీ వ్యవసాయమే చేస్తుంటారు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు ఆర్థిక ఇబ్బందులు వ్యవసాయాన్ని వదిలిపెట్టరు. ఈ సంవత్సరం ₹1,00,000 పైన మళ్ళీ నెక్స్ట్ ఇయర్ వ్యవసాయం చేయాల్సిందే. అలాంటి వాళ్ళు కూడా ఏ రోజైనా సరే పెగుబంధాన్ని అయినా పక్కన పెట్టారు కానీ పశుబంధాన్ని ఏ రోజు వదులుకోవాలి. రైతులు కానీ, బడుగులు కానీ, బలహీన వర్గాలు కానీ ఆ రోజు నుండి ఈ రోజు వరకు కూడా బడుగులు, బలహీన వర్గాలు అందరూ కూడా తెలుగుదేశం పార్టీతో ఇన్బిల్ట్ అయ్యే ఉన్నారు. వాళ్ళందరూ యొక్క బలం, వీళ్ళందరినీ చూసుకుంటా వచ్చాడు లోకేష్ గారు. యాక్చువల్గా ఇవన్నీ తెలుసుకుంటా వచ్చాడు. ఈ యువగళం పాదయాత్రతో ఇంకా అసలు జనాలు ఈ రకమైన ఆదరణ ఉందా, ఈ రకమైన ఇది ఉందా అని తెలుసుకున్నాడు. యాక్చువల్గా 100% నేను చెప్పగలుగుతాను. తెలుగుదేశం పార్టీ అనేది ఒక అద్భుతం అండి. ఈ యొక్క తెలుగుదేశం పార్టీ అద్భుతానికి దీని రథసారథి చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు.
ఈ పార్టీ ఈరోజు ఇంక ముందు ముందు మనం ఆ రోజు ₹2 కిలో బియ్యం కాడ నుండి క్వాంటమ్ కంప్యూటర్ దాకా వచ్చాం ఈరోజు. అవును, కరెక్ట్. ఈ బ్యాక్ ఎండ్ దేశ రాజకీయాల్లో తనదైన ముద్ర వేసుకుంటుంది మన ఆంధ్ర రాష్ట్రం. ఈ బ్యాక్ ఎండ్ మాత్రం తెలుగుదేశం పార్టీ ఉందని మాత్రం నేను 100% నేను చెప్పగలుగుతాను. ఓకే, సో తెలుగుదేశం పార్టీ ఒకప్పుడు విభజిత ఆంధ్రప్రదేశ్లో చూసుకున్నా, కంబైన్ ఆంధ్రప్రదేశ్లో చూసుకున్నా తనకంటూ ప్రత్యేక శైలి కలిగి ఉంది అంటున్నారు. ఇప్పుడు విభజిత ఆంధ్రప్రదేశ్లో చూసుకుంటే రెండోసారి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. వీళ్ళందరినీ దృష్టిలో ఉంచుకుని పార్టీ కేడర్ కావచ్చు, భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం పార్టీ ద్వారా ఏ విధమైనటువంటి మార్పు చూడబోతుందంటే ఏమంటారు? తెలుగుదేశం పార్టీ బ్యాక్ ఎండ్ నుండి ఎప్పుడూ కూడా కార్యకర్తలైనా కానీ, నాయకులైనా కానీ, అధినేత అయినా సరే, నారా లోకేష్ గారు అయినా సరే అభివృద్ధి ధ్యేయంగా సంక్షేమ పథకాలను ముందుకు తీసుకుంటే అభివృద్ధి ధ్యేయంగా ముందుకెళ్తుంటారు. ఓకే, ఖచ్చితంగా ప్రపంచానికి ఎటుపోతుందో ఆ దారులు కొంచెం మనం ఇంకా అభివృద్ధి పదంలో ముందుకు వెళ్ళాలనుకుంటాం. ప్రపంచంలో తనదైన ముద్ర వేయాలనుకుంటాం. తెలుగుదేశం పార్టీ ఏంటంటే ఈ 2029లో ఇప్పుడు ఏం చేసినా ఎలా చేసినా ప్రజాస్వామ్యంలో ఎన్నికలు అనేది కీలకం. ఖచ్చితంగా, అవును. ఈ ఎన్నికల్లో మనం గెలవాలి అంటే కార్యకర్తల యొక్క త్యాగం అనేది 100% ఉంటుంది. ఈరోజు పార్టీ ఇలా ఉందంటే ఎన్నో వేల మంది ప్రాణత్యాగాలు చేశారు తెలుగుదేశం పార్టీ కోసం. వేల మంది ఆస్తులు పోగొట్టుకున్నారు. అవునండి, గ్రౌండ్ లెవెల్లో ఈ రోజుకి కూడా మీరు కొన్ని విషయాలు మనం చెప్పలేము. ఈ రోజుకి కూడా బాబు గారిని కలవను అభిమానులు ఉన్నారు. అంటే ఎందుకంటే పార్టీ అంటే వాళ్ళ వల్లమాలిన ప్రేమ. ఈ రోజుకి బాబు గారిని కలవని కార్యకర్తలు ఉన్నారు. బట్ కానీ వాళ్ళకి చచ్చేంత ప్రేమ ఉంటుంది తెలుగుదేశం. కలిసిన కలవపోయినా గ్రౌండ్ లెవెల్లో కొంచెం బాబు గారు అన్నట్టుగా అలిగితే ఇంట్లో ఉంటారు కానీ వేరే పార్టీకి పోరన్నట్టుగా అది అనేది సహజం. ఇందాక చెప్పారు కదా, పసుపు బంధమైనా వదిలిపెట్టుకోలేరు కానీ పేగు బంధం వదిలిపెట్టుకున్నా కానీ పేగు బంధం వదిలిపెట్టుకోరు కానీ పసుపు బంధం మాత్రం వదిలిపెట్టుకోలేరు. ఇది ఖచ్చితంగా ఎక్కడైనా సరే నేను చెప్తున్నాను కదా. చంద్రబాబు నాయుడు గారు కూడా నమ్మేది అదే. కార్యకర్తలు కూడా ఎటువంటి పరిస్థితుల్లో ఇది వచ్చినా మాత్రం తట్టుకోలేరు. వాళ్ళ కోసం ఎంత కాడికైనా వెళ్తారు. ఏంటంటారు అంత బలమైన పునాది ఏంటంటారు తెలుగుదేశం పార్టీని కేడర్ అంత ఓన్ చేసుకోవడానికి ఒక కారణం అంటే మీరేమంటారు? అన్నగారు పెట్టిన ముహూర్తం అది. తెలుగుదేశం పార్టీకి పెట్టిన వేళ విశేషం ఏంటో కానీ ఈ రోజుకి అంతే ఉంటుంది. మనం ఇప్పుడేంటంటే ఒక అద్భుతం అది మనం ఎలా వర్ణించినా చెప్పలేము అనమాట. ఎంత చెప్పినా తక్కువే. ఇప్పుడు మీరే చెప్పారు, ఆస్తులు పోయి అంటున్నారు, ప్రాణాలు పోయి అంటున్నారు, ఎన్నో విధ్వంసాలు ఎదుర్కొన్నారు, ఎన్నో పోరాటాలు చేశారు. అన్నీ ఎదుర్కొన్నా కూడా పార్టీ నుంచి మాత్రం ఎటువంటి ఇబ్బంది అలకలేకుండా కూడా ఏ విధంగా ఉండబోతున్నారు వాళ్ళు? ఖచ్చితంగా ఉంటుంది. ఇప్పుడు అంతెందుకండి, 2021లో మన చంద్రయ్య గారిని చూసాం. మన మాచర్ల తోట చంద్రయ్య గారు ఒక నిజంగా ఒక బేసి బిడ్డ. ఆయనకి అంత కొట్లాటలు లేవు, ఫ్యాక్షనిజం గొడవలు లేవు. సామాన్య రైతు 2 ఎకరాలు ఎంత ఉంటాయి, ఒక బాబు ఒక పాప, 2 గదులు ఇల్లు. తన పని పార్టీకి ఏదో అభిమానం ఉంటే రాజకీయ కక్ష కోసం ఆ యొక్క రాజకీయ నాయకులు ఒక పొలిటికల్ ఎగ్జిస్టెన్సీ కోసం గొంతు మీద కత్తి పెట్టి ప్రజలందరూ చూస్తుండగా పండగ పూట జై జగన్ జై వైసీపీ అనమంటే జై చంద్రబాబు జై తెలుగుదేశం అన్నాడు. పీక మీద కత్తి పెట్టి ఎవరన్నా ఉంటారా? మీరైనా నేనైనా ఏదైనా సరే ప్రాణం అంటే భయం ఉంటుందిగా. ప్రాణాలు దాకా వస్తాయి. అలాంటి ప్రాణాలు దాకా వస్తాయి. అసలు ఆ పీక గోయించుకున్నాడు అంటే అంతకంటే ఎక్స్ట్రీమ్ ఏం కావాలి? ఇలాంటి కార్యకర్త ఏ పార్టీలో అన్నా ఎక్కడన్నా ఉన్నాడు అంటే వెతికితే బహుశా లేదండి. అదే వైసీపీలోకి వెళ్ళమంటే అదే కొయ్యమంటే కోస్తారు. అనకూడదులే కానీ కోస్తారు, కోపించుకోలేరు. కానీ తెలుగుదేశం కార్యకర్త కోయించుకుంటాడు. అది ఏ త్యాగానికైనా రెడీ అవుతాడు. ఎందుకంటే ఆ పార్టీ మహత్యమే అలాంటిది. 1 కోటి మంది సభ్యత్వంతో ఆంధ్ర రాష్ట్రంలో అత్యంత బలమైన ప్రాంతీయ పార్టీగా దేశంలోనే ప్రత్యేక స్థానంలో ఉంది. ఇలాంటి క్యాడర్ కూడా ఉన్నారు. వీళ్ళందరి గురించి తెలుసుకున్నప్పుడు కానీ వీళ్ళందరి గురించి మాట్లాడుతున్నప్పుడు మీకు వ్యక్తిగతంగా ఎలా అనిపిస్తుంది అసలు? ఇప్పుడు మేము వ్యక్తిగతంగా అంటే మీరు కూడా ఒక తెలుగుదేశం పార్టీలో ఇంత యాక్టివ్గా ఉంటుంది. నేను యాక్టివ్గా ఉంటాను. బేసిక్గా మాది తెలంగాణ, ఖమ్మం జిల్లా మధుర. మాకు తెలంగాణలో అధికారం పోయి 2004లో అధికారం పోయి ఈ రోజుకి 21 సంవత్సరాలు అవుతుంది అనుకుంటా. మాకు ఆ రోజు అయితే తెలుగుదేశం ఆ రోజు జెండా ఎలా ఎగిరింది ఈ రోజు మా మధుల్లో అంతే ఉంటుంది. తెలుగుదేశం పార్టీ చెదిరిపోలేదు, మా నాయకుడు ఇది అంతే ఉంటుంది, క్యాడర్ అంతే ఉంటుంది. మాకు ఇప్పటికీ కూడా సరైన నాయకత్వం లేక ఇక్కడ నడిపించే కానీ అదే ఓట్ బ్యాంక్ ఉంది మా ఏరియాలో. ఇప్పటికీ 20,000 ఓట్ బ్యాంక్ ఉంటుంది. మొన్న కూడా చూసాం కదా, ఇప్పుడు ఏదైతే పంచాయతీ ఎన్నికల్లో కావచ్చు, ఇప్పుడు ఎక్కడైనా సరే మొన్న 3 వార్డులు మా ఖమ్మం జిల్లాలో 3 వార్డులు గెలిచారు. నేను చాలా ఘనంగా ర్యాలీలు కూడా చేశారు. ఆవిర్భావ దినోత్సవం కోదాడలో భయంకరమైన ర్యాలీ చేశారు.
ఎందుకంటే తెలుగుదేశం పార్టీ అంటే అది ఒక వ్యసనం అనమాట. ఆ పార్టీ ఎంతసేపటికి కూడా కొంతమందికి కొన్ని ఉంటాయి చూసారా, ఆ వ్యసనాల కార్యకర్త అనేది ఇక ఆ పార్టీ అనేది వ్యసనం. ఇక పార్టీ వేరు కార్యకర్త వేరు కాదు, రెండు కుటుంబం, రెండు ఒకటి అంటారా? ఒకరి కోసం ఒకళ్ళ 100% ఒకళ్ళ కోసం ఒకళ్ళు అని చెప్పాలి. తెలుగుదేశం పార్టీ ఇప్పుడు ఈ 44 వసంతాలు పూర్తి చేసుకుని 45వ వసంతంలోకి వెళ్ళింది. ఇలా ఇంత చేస్తున్నా కానీ బాబు గారు అనేది అభివృద్ధికి ఒక 50-60% మనం ఎంత ప్రజల యొక్క నమ్మకాన్ని కూడా ప్రజలే, మన రాష్ట్ర తెలుగుదేశం పార్టీ కార్యకర్తలే కాదు కదా, ప్రజలు నమ్మి ఓటేశారు కదా. ఆ ప్రజలకి మనం నమ్మకాన్ని ఓము చేయాలంటే కార్యకర్తలు భాగస్వామ్యులే ఇందులో. మనం ఎన్ని అరుచుకున్నా ఏం చేసినా ప్రజల కోసం మనం సాక్రిఫైస్ చేయాలి. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, నారా లోకేష్ గారు కానివ్వండి, మనం సహచర మంత్రివర్యులు కానీ, ఎమ్మెల్యేలు కానీ నిత్యం ప్రజల్లో మమేకం అవుతుంటూ పని చేసుకుంటూ వెళ్తూనే ఉన్నారు. ఎన్ని ఆటంకాలు పెట్టినా 2019 నుండి 2024 వరకు ఆంధ్ర రాష్ట్రంలో ఎంతో ఒక రాక్షస పాలన చూశాక కూడా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు మాత్రం మళ్ళీ ఇలాంటి పాలన రావద్దు అనే భయంతో ఉన్నారు. అదే పాలన రానివ్వకుండా ఖచ్చితంగా ఒక భరోసా, ఒక నమ్మకాన్ని తీసుకెళ్ళటం కోసం తెలుగుదేశం పార్టీ కార్యకర్తల కాడ నుండి మా చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ గారు కానీ, మంత్రులు కానీ, ఎమ్మెల్యేలు కానీ చాలా నిబద్ధతతో పనిచేస్తున్నారు. ఓకే. సో మరి 44 వసంతాల ప్రయాణం ఇలా కొనసాగింది క్యాడరు పార్టీ, భవిష్యత్తు కూడా ఇంతే బలంగా కొనసాగుతుందా ఏంటి? 100% కొనసాగుతుంది. ఇవాళ నిన్న పవన్ కళ్యాణ్ గారు చట్టసభలో ఈ అమరావతి రాష్ట్ర తీర్మానం కోసం మాట్లాడారు. అవును, రాజధాని గురించి మాట్లాడుతున్న క్రమంలో ఒక మంచి పని కోసం తెలుగుదేశం పార్టీతో కలిసి వచ్చాము. ఇంకా 22 ఏళ్ళు మాత్రం మనం కూటమి అధికారంలో ఉండాలి. బికాజ్ ఆఫ్ ఓన్లీ ఎందుకు, ఒక నమ్మకం కోసం, మంచి చేస్తారనే నమ్మకం. రిజెంట్రీ చూశాడు. ఆ రోజు హైటెక్ సిటీ హైదరాబాద్ ఎలా ఉంది, ఆయన 1990లో వచ్చినప్పుడు హైదరాబాద్ ఎలా ఉంది, ఈరోజు హైదరాబాద్ ఎలా ఉంది, ఆ డెవలప్మెంట్ అంతా చూశారు. ఆయన ప్రత్యక్షంగా చూసానని చెప్పేసి ఆయన పర్సనల్ ఎక్స్పీరియన్స్ చెప్పాడు. అక్కడ ఖచ్చితంగా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారే ఉన్నారు. ఆ రోజు ఇంజనీరింగ్ కాలేజీలు ఎన్ని ఉన్నాయి వచ్చాం మనం అధికారంలోకి వచ్చినప్పుడు 94-95లో ఎన్ని ఉన్నాయి? చంద్రబాబు నాయుడు 30 ఉన్న ఇంజనీరింగ్ కాలేజీని 300 కాలేజీలు తీసుకొచ్చారు. ఈ 300 కాలేజీలు తీసుకొచ్చాక 2000 సంవత్సరంలో ఎంతమంది అమెరికా పోయారు? ఆంధ్ర రాష్ట్రంలో 2 తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు ఉమ్మడి రాష్ట్రాలు, ఇప్పుడు తెలంగాణ, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్, ఈ 2 రాష్ట్రాల్లో రైతాంగం నుండి ఎంతమంది పిల్లలు అమెరికా వెళ్ళి వాళ్ళ యొక్క ఆర్థిక అభివృద్ధి ఎంత బాగా అభివృద్ధి చెందింది? బికాస్ బ్యాక్ ఎండ్ అంతా తెలుగుదేశం పార్టీయే. 100% మనం తెలుగుదేశం పార్టీ తీసుకున్న నిర్ణయాలు వాళ్ళ కుటుంబాల్లో ఆ విధంగా మార్పు తీసుకోవచ్చు. 100% వచ్చాయి. ఇవాళ సాఫ్ట్వేర్ రంగంలో మనం తనదైన ముద్ర వేశారంటే బికాస్ ఆఫ్ ఓన్లీ చంద్రబాబు నాయుడు గారు. 100% అది జగమెరిగిన సత్యం. ఎవరు అవునన్నా కాదన్నా జగమెరిగిన సత్యం అది. ఓకే. మొత్తం చాలా చక్కగా చెప్పారండి. తెలుగుదేశం పార్టీలో క్యాడర్ పోషిస్తున్న పాత్ర కావచ్చు, భవిష్యత్తులో తెలుగుదేశం పార్టీ ఏ విధంగా రూపు చెందబోతుందో. థ్యాంక్ యూ సో మచ్. Please subscribe to Leo News for more videos.